ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మంచి మనసున్న రైతు జీవించేవాడు. అతను దయతో జీవించే మనిషి. అతనికి ఒక తెల్లని ఆవు ఉండేది. ఆవుని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. ప్రతిరోజూ ఆవుకు పచ్చని గడ్డి తెచ్చి తినిపించేవాడు. ఆవు కూడా రైతును చాలా ఇష్టపడి అనుసరించేది. ఆవు రైతుకు కేవలం ఆస్తి కాదు, కుటుంబ సభ్యురాలిగా భావించేవాడు. ఒకరోజు ఆ ఊర్లోకి ఒక అత్యాశగల ప్రయాణికుడు వచ్చాడు. అతను చుట్టూ తిరుగుతూ ఆవును చూచాడు. ఆ తెల్లని ఆవు ఆకర్షణీయంగా కనిపించింది. దాన్ని చూసిన వెంటనే అతనిలో అత్యాశ మేల్కొంది. ఈ ఆవును నేను తీసుకుపోతే మంచిది అని లోపల ఆలోచించాడు. వెంటనే అతను రైతుతో గొడవ మొదలెట్టాడు. ఈ ఆవు నాది అంటూ బలవంతంగా చెప్పసాగాడు. రైతు ఆశ్చర్యపోయి, ఏమిటి ఇది నా ఆవే అని ఖచ్చితంగా చెప్పాడు. ఇద్దరూ ఒకరినొకరు నమ్మించలేకపోయారు. చివరికి గ్రామస్థులు వాదనను గమనించి గ్రామ పెద్ద దగ్గరకు తీసుకువెళ్లాలని సూచించారు. ఇద్దరూ గ్రామ పెద్ద వద్దకు వెళ్లారు. గ్రామ పెద్ద తెలివైన అనుభవజ్ఞుడు. విషయం విన్న పెద్దవారిగా ఆలోచించి ఇలా తీర్పు ఇచ్చాడు. ఆవును మీరు ఇద్దరూ కలిసి తీసుకెళ్ళండి. కాని ఆవు ఎవరి వెంట స్వచ్ఛందంగా వెళ్తుందో ఆవు వారిదే. ఆ తీర్పు విని ప్రయాణికుడు వెంటనే ఆవును బలవంతంగా లాగడం మొదలెట్టాడు. కాని ఆవు అతని వెంటే వెళ్లేదు. అతను ఎంత బలవంతం చేసినా ఆవు కదలనిది. మరోపైపు రైతు తన ప్రేమతో మృదువుగా ఆవును పిలిచాడు. రైతును చూసిన ఆవు ఆనందంగా అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఇది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు, గర్వించారు కూడా. ఆ సత్యాన్ని గ్రహించిన గ్రామపెద్ద రేతే ఆవు యజమాని అని ప్రకటించాడు. అతను అన్నాడు, అత్యాశతో అబద్ధం చెప్పేవాళ్లకు విజయము దక్కదు. ప్రేమ, దయ ఉండేవాళ్లే నిజమైన యజమానులు. గ్రామస్థులు రైతుకు అభినందనలు చెప్పారు. మోసం చేసిన ప్రయాణికుడు తలవంచి సిగ్గుపడి నిలబడ్డాడు. ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది, సత్యాన్ని ఎవరూ నిబంధించలేరు. అది సహజగానే బయటపడుతుంది. ఇతరుల దానిని మోసం చేసి తీసుకోవాలని ప్రయత్నిస్తే అది చివరికి అపమానానికే దారితీస్తుంది. నిజమైన ప్రేమ, దయా, నిజాయితీ గల వారిని జీవితం ఎప్పటికీ మోసం చేయదు.